సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. కానీ ఒక యాక్టర్ కి డైరెక్షన్ చేయడం చాలా కష్టం, కానీ ఒక డైరెక్టర్ యాక్టర్ అవటం చాలా ఈజీ. దట్ ఈస్ ద థింగ్. సో ఇప్పుడు నేను ఎప్పుడు యాక్టింగ్ స్కూల్ కి వెళ్ళలేదు. సముద్రకని గారు, ఎస్జే సూర్య గారు, సో విశ్వనాథ్ గారు. అంటే మనకేమంటే ఒక ఆర్టిస్ట్ కి ఇలాంటి సీన్ ఏదైనా ఎలా అంటే నాట్ యాక్టింగ్, కానీ ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఈ సీన్ లో మీరు ఇలా ఉండాలి, మీరు ఈ బాడీ లాంగ్వేజ్ ఉండాలి, +1. సెకండ్ మన కథ రాస్తున్నాం. ఆ కథ రాసేటప్పుడు క్యారెక్టరైజేషన్ చేస్తున్నాం. ఆ క్యారెక్టరైజేషన్ చేసేటప్పుడు మన ఎక్స్పీరియన్స్ తోనే ఆ క్యారెక్టర్ని రాస్తాం. అవును. ఇప్పుడు మన బయట కూర్చుని జనాలను అబ్జర్వ్ చేయడం, లేకపోతే సినిమాలు చూసి వేరే యాక్టర్స్ ని అబ్జర్వ్ చేయడం, లేకపోతే మన పర్సనల్ లైఫ్ నుంచి కొన్ని విషయాలు ఎక్స్పీరియన్సెస్ దాంట్లో పేపర్లో రాయడం. సో ఇలా చేసేటప్పుడు మనకి ఒక కాన్షియన్స్ వస్తుంది. సో దట్ ఎక్స్ప్లెయినింగ్ టు అదర్స్, ఐ థింక్ యూ కెన్ లెర్న్. నన్ను పర్సనల్ గా అడిగితే ఐ థింక్ యాక్టింగ్ స్కూల్ ఇస్ గుడ్, బట్ నో బెటర్ టీచర్ దెన్ సినిమాలో పెద్ద పెద్ద యాక్టర్స్ ని చూడడం. సెకండ్ మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తారు ఇంట్లో మిర్రర్ ముందు? అస్సలు చేయరా? ఓకే. ఐ రియాక్ట్, ఐ డోంట్ యాక్ట్. ఓకే. అక్కడికి వెళ్ళి డైరెక్టర్ ఏం చెప్తారో ఓకే, ఐ జస్ట్ రియాక్ట్. ఓకే. సో ఇప్పుడు మీరు రాసుకునే కథలలో ఎక్కువ హీరోకి ఎలివేషన్ ఉంటుందా, విలన్కి ఎక్కువ ఎలివేషన్ ఉంటుందా? నేను యాక్చువల్గా అండి ఐ వాంట్ అంటే డిపెండింగ్ ఆన్, ఇప్పుడు ఒకేలాంటి కథలు రాయట్లేదు నేను. కొన్నిట్లో హీరోసే లేరు, కొన్నిట్లో విలన్స్ లేరు. ఓకే. అంటే అందరూ ఎవ్రీబడీస్ గ్రే, నో బ్లాక్ నో వైట్, అందరు మంచి వాళ్ళు అందరు చెడ్డోళ్ళు. సో అలాంటి అంటే రియాలిటీ ఆఫ్ లైఫ్. ఓకే. అలాంటి క్యారెక్టర్స్ కొన్ని అయితే మీరు చెప్పినట్టు హీరో ఎలివేషన్, విలన్ ఎలివేషన్ ఉన్నాయి. సో అలాంటి ఉన్నాయి 2-3. అండ్ దాంట్లో కూడా అసలు నేను 5 scripts ఐ హ్యావ్ విచ్ ఐ రియలీ వాంట్ టు డైరెక్ట్. ఓకే. దాంట్లో 2 script లో నేను చేయగలుగుతాను, 3లో చేయలేను. చెప్పాలంటే బ్రదర్ యాక్టర్ అవుదాం అనుకున్నారు కదా మీ బ్రదర్. తను కరెక్ట్ గా మన అందరూ ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్ జర్నీ ఎలా ఉంటుందో తను అన్ని చేశాడు. బాంబే యాక్టింగ్ స్కూల్, డాన్స్ క్లాస్, ఫైట్ క్లాస్, వైజాగ్ క్లాసెస్, సత్యానంద్ గారు క్లాసెస్, అన్ని చేశాడు. వచ్చి లాంచ్ మూవీ. ఐఎమ్ యాంటై అది, ఆ ప్రాసెస్ ఎందుకు అవసరమా అని. అంటే నాకు మేబీ బికాస్ అది జస్ట్ మార్కెటింగ్ ట్రెడిషనల్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ అని చెప్పొచ్చు. అన్కన్వెన్షనల్ వే ఆఫ్ డూయింగ్ అంటే ఇండస్ట్రీలో కష్టపడడం మెల్లిగా 1 by 1 మీరు విజయ్ సేతుపతి అంతా చూడండి, అంతే కదా, రవితేజ గారు అంతే, చాలా మంది ఉన్నారు అలా. సో 2 ways టు అప్రోచ్. కొంతమంది దే టేక్ దట్, కానీ అలా చేస్తే యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేస్తే యూ హ్యావ్ టు బికమ్ హీరో ఆర్ హీరో ఫ్రెండ్, ఒక మంచి అలాంటి క్యారెక్టర్ రోల్స్ రావాలి. ఇలా చేస్తే ఏదైనా చేయొచ్చు. మీరు ఆల్మోస్ట్ అమ్మ చాలా లేట్గా వచ్చారు కదా హైదరాబాద్ షిఫ్ట్ అవడం. ఇప్పుడు పిన్ని అక్కడే ఉన్నారు కదా అందరూ, రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ చెన్నై. ఓకే, అక్కడే ఉన్నారు. మేము అంటే నేను యాక్చువల్లీ ఫస్ట్ నేను షిఫ్ట్ అయ్యా క్రికెట్ ఆడడానికి. అంటే తమిళనాడు టీంలో కొంచెం అప్పుడు ఛాన్సులు దొరకడం కష్టం. ఓకే. కాబట్టి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. ప్లస్ అమ్మ మెల్లిగా ఒక 1 year 2 years లో, అక్కడ ఇల్లు ఉండేది చెన్నైలో, ఆ 1-2 years లో మెల్లిగా ఇల్లు అమ్మేసి ఇక్కడ టోటల్ గా షిఫ్ట్ అయిపోయాను. ఓకే. సో ఇప్పుడు సుభాషిణి గారు ఏం చేస్తున్నారు అక్కడ? షీఈస్ డూయింగ్ అండి, షీఈస్ నాట్ అంటే నౌ షీఈస్ నాట్ యాక్టింగ్, డెఫినెట్లీ నాట్. షీ ఆల్సో లవ్స్ టు కుక్. మేమందరం అసలు ఇంట్లో పోటీ ఎవరు బెస్ట్ వంట చేస్తారని. సో ఏదో అలాగే జరుగుతుంది. షీఈస్ ఆల్సో డూయింగ్ సమ్, ఐ థింక్ సమ్ కుకింగ్ షో ఆర్ సంథింగ్. తమిళ్లో తెలుగులో నాట్. ఇంగ్లో ఉన్నప్పుడు ఆమె కలిపి కూడా సినిమాలు చేశారు బాగా. అవునవునవును. తర్వాత మన అరుంధతిలో కానీ చాలా యాక్టింగ్ వేరే లెవెల్ ఆమెది కూడా. అలాంటిది ఒక్కసారి ఎందుకు ఈమె యాక్టింగ్కి ఎలా ఆపేసి వెళ్ళిపోయారు అనుకున్నారు చాలా మంది. సుభాషిణి గారికి మధ్యలో కొంచెం చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది, బట్ షీఈస్ టోటలీ 100% రికవర్డ్. సో ఆ టైం ఫ్రేమ్ లో మేబీ చాలా క్యారెక్టర్స్ రోల్స్ వచ్చి ఆవిడ సీరియల్స్ ఎక్కువ చేసేవారు. కానీ ఇప్పుడు ఆవిడ వచ్చి రికవర్ అయ్యి ఐ వాంట్ టేక్ ఇట్ ఈజీ. అంటే మన ఎస్పెషల్లీ సీరియల్ షూటింగ్స్ అంటే టైమింగ్స్ కష్టం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.